హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ యానిమే అయిన బ్లూ లాక్ తెరుడప్పుడు గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీకు ఏ స్పోర్ట్స్ యానిమే ఇష్టమో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో క్యారెక్టర్ యొక్క వాయిస్, రైటింగ్ అండ్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, క్యారెక్టర్ యొక్క వాయిసెస్. అసలు ఏమన్నా చెప్పారు భయ్య, మామూలుగా అయితే మామూలుగా లేదు. ఒక్కొక్కరు అయితే చించేశారు, చాలా అంటే చాలా బాగా చెప్పారు. ప్రతి క్యారెక్టర్ కి న్యాయం అయితే చేశారు. ఎమోషన్ గా చెప్పే దగ్గర అయితే ఎమోషన్స్ బాగా క్యారీ చేస్తారు. ఫైట్ సీన్స్ దగ్గర అండ్ ప్లేయర్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్ అయితే చాలా బాగా డబ్బింగ్ అయితే చెప్పారు. హై వాయిస్ నుండి స్లో వాయిస్ దాకా ఎక్కడ చెడదొబ్బకుండా ప్రాపర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ బట్ ఎక్కువ దగ్గర ఏమైనా ప్రాబ్లం అయిందా భయ్యా చెప్పండి, నాకైతే అసలు ఏం అర్థం కావట్లా. నాలాంటి యానిమే ఫ్యాన్స్ కి అయితే తెలిసిపోతుంది బ్రో ఏ క్యారెక్టర్ యొక్క వాయిస్ ఎలా ఉంటుందని. మీకు మాత్రం అర్థం కాలేదా? ఇక్కడ నేను వాయిస్ నచ్చలేదని మాత్రం చెప్పడం లేదు, ఎక్కువ ఎమోషనల్ గా చెప్పే మాటలన్నిటిని మీరు ఏదో చెప్పాలంటే చెప్పేశారు. అదొక్కడే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంతే, మిగిలినవి చాలా అంటే చాలా బాగా చెప్పారు. నెక్స్ట్, స్క్రిప్ట్ రైటింగ్. ఏదన్నా యానిమేని చూడాలన్నా నచ్చాలన్నా ఆ వరాల గురించి ప్రాపర్ గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ మీరు దాన్నే పిచ్చిమిటైపోయినట్టు రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా నచ్చుతుంది బ్రో చెప్పండి? జపనీస్ లో ఏమో ఒక రకంగా ఉంది, తెలుగు డబ్బులకి వచ్చేసి ఒక రకంగా చెప్పేశారు. మీరు ఆ యానిమే గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా ప్రతి ఒక్కరు ఆ యానిమే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదేమి కొత్త అయితే ఏమీ కాదు, మొన్న డీమెన్స్ లో సీజన్ 4 తెలుగు డబ్బులు కూడా ఇంతే రాశారు, చెత్తగా రాశారు స్క్రిప్ట్ రైటింగ్. ముఖ్యంగా ఆ క్రోవిది అయితే ఇంకా మరి దారుణం. లాస్ట్ లో వచ్చే క్రోవిది అయితే మామూలుగా అయితే మామూలు దారుణంగా అయితే లేదు. అసలు ఏందో మా క్రోవి గురించి చెప్పి స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాశాడుగా నాకైతే అర్థం కాల. శవాలు మరి ఎట్లా రాశాడు నాకైతే అర్థమే కాలేదు. మరీ ముఖ్యంగా ప్లేయర్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ అయితే మరి దారుణంగా రాశారు. ఏదో మన తెలుగు పద్యాలకి సొంత భావాలు రాయమంటారు, సో అలా రాశారు ప్రతి దాన్ని. నేను మీకు చెప్పేంత పెద్దవాడిని అయితే కాదు, కానీ తెలుగులో ఉన్నది ఉన్నట్టు రాయండి. అక్కడ మనం చూసేది కార్టూన్ అయితే కాదు కదా, యానిమే కదా, ప్రతి ఒక్కరు చూసేది, అంటే పిల్లల నుండి పెద్దవరకు చూసేది. సో కొంచెం బాగా అయితే రాయండి, నేనేం అనట్లేదు. ఇంకా ఎపిసోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు టోటల్ గా 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయని. అందులో 12 ఎపిసోడ్స్ అయితే తెలుగులో అయితే డబ్ చేశారు. టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ బట్ ఎందుకు మరి తెలియదు, కానీ ఓన్లీ 12 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. సరే, ఎనీవే వచ్చిన 12 ఎపిసోడ్స్ అయినా మనం సపోర్ట్ చేద్దాం. ఇలా మనం సపోర్ట్ చేయడం వల్ల మిగిలిన యానిమేషన్ కూడా తెలుగు అయితే డబ్ చేయవచ్చు. అండ్ మీరు ఏ యానిమే యొక్క తెలుగు డబ్బు కోసం గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ కి లైక్ చేసుకోండి. బై బాయ్.